నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీతో గాయత్రి. మీకు ఇప్పుడు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. వాటికి నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. ఈ మాదిరి మీడియం సైజ్ ముక్కలుగా పెట్టుకుంటే సరిపోతుంది. బోన్స్ అవి కూడా ఉంచొచ్చండి, ఏం కాదు, బాగుంటుంది బోన్స్తో తింటేనే. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1½ స్పూన్ సాల్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కారం ఒక 2½ స్పూన్ అండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది ఫ్రై. చికెన్ మసాలా అండి, ఇది చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను నేను. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కూడా, కొంచెం కరివేపాకు, ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ పొడిలన్నీ కూడా మొత్తం ఇదంతా కూడా చికెన్కి పడుతుంది. ఆయిల్ వేస్తే మొత్తం మసాజ్ చేసినట్టుగా వీటి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టినా కూడా ముక్క బాగుంటుందండి ఫ్రై చేసుకోవడానికి కూడా. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక అరగంట గంట పాటు నానబెట్టుకొని తీసుకుంటే ముక్క చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇవి అన్ని ముక్కలకి పట్టేలాగా శుభ్రంగా నీట్గా మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక గంట పాటు ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక అరగంట గంట సరిపోతుంది. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇలా అడుగు మందంగా ఉండే బాండీలు అయితేనే ఇట్లాంటి ఫ్రైలకి బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రైలు అంటేనే అడుగు అంటుతుంది కంపల్సరీ. కొంచెం అడుగు మందంగా ఉండేది చూసి తీసుకొని దానిలో చేయండి. చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ పొయ్యి అవసరం లేదండి. ఈ చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం నానబెట్టి పెట్టాం కదా. సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకోండి చికెన్ మొత్తం. లోపల పచ్చి కూడా ఏమీ ఉండదండి, శుభ్రంగా వేగిపోతుంది, బాగుంటుంది కూడా. మూత కూడా ఏం పెట్టవసరం లేదండి. మధ్య మధ్యలో వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచితే సరిపోతుంది. వాటర్ ఇంకిపోతే ఆటోమేటిక్గా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదండి. అప్పుడు మనకి ఏదైనా సరే వేగిపోయినట్టు అర్థం. ఇంకా చూసారు కదా ఆయిల్ మొత్తం ఎట్లా పైకి తేలుతుందో. బాగా వేగిపోయాయండి ముక్కలు కూడా. ఈ మాదిరి వేగితే సరిపోతాయి ఫ్రైకి. సాంబారు, పప్పుచారు ఇలాగా సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఆపేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఉంటాను.